ఫ్రాక్షన్స్ లో డివిజన్స్ అనేది ఎలా చేస్తాం ఇప్పుడు చూడండి డివిజన్ ఆఫ్ హోల్ నంబర్ బై ఏ ఫ్రాక్షన్ హోల్ నంబర్ ని ఫ్రాక్షన్ తో ఎలా డివిజన్ చేస్తాము 2 అనేది ఒక హోల్ నంబరు డివిజన్ సింబల్ 1/4 ఇది ఫ్రాక్షన్ హోల్ నంబర్ ని ఒక ఫ్రాక్షన్ తో ఎలా డివిజన్ చేస్తారు ఇప్పుడు చూడండి ఇక్కడ 2 హోల్ నంబర్ 2 ఉంది కదా 2 అంటే మనము ఒక 2 ఆబ్జెక్ట్స్ ని తీసుకున్నాం 1 2 ఏదైనా తీసుకున్నాం ఆబ్జెక్ట్ 2 నంబర్స్ ని తీసుకున్నాం 2 హోల్ దీన్ని మనం దేంతో డివైడ్ చేయాలి 1/4 వీటిని ఏం చేయాలి మనము 1/4 వచ్చేట్లుగా డివైడ్ చేయాలి ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని 1/4 గా డివైడ్ చేయాలి ఇప్పుడు చూడండి ఇట్లా చేస్తే హాఫ్ ఇది 1/2 ఇది 1/2 మళ్ళీ దీంట్లో హాఫ్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ఎంత అయింది 1/4 1/4 1/4 1/4 అయిందా నెక్స్ట్ ఆబ్జెక్ట్ లో ఏం చేస్తాము మళ్ళీ దీన్ని 1/4 గా చేస్తాం హాఫ్ 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 అంటే 4 డివైడెడ్ 4 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తాం అప్పుడు ఇది 1/4 1/4 1/4 1 ఇదొక ఆబ్జెక్ట్ రెండు ఆబ్జెక్ట్లు తీసుకున్నాం మనము అంటే 2 హోల్ నంబర్స్ ని దేంతో డివైడ్ చేస్తున్నాము 1/4 తో డివైడ్ చేస్తున్నాం అంటే 1/4 గా డివైడ్ చేయాలి దీన్ని 1/4 గా డివైడ్ చేస్తున్నాము దీన్ని 1/4 గా డివైడ్ చేస్తున్నాము ఎన్ని ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి 1 2 3 4 5 6 7 8 దీని ఆన్సర్ ఏమిటి 8 ఇది దీని యొక్క కంటెంట్ దీన్ని ఎలా చేస్తాము అంటే అలా కాకుండా మనం ప్రతిసారి ఇలా చేసుకోవాలంటే కష్టం కదా ఏం చేస్తాము 2 మల్టిప్లికేషన్ వేసుకుందాం మల్టిప్లికేషన్ వేసుకొని ఈ 1/4 ని రివర్స్ లో రాసుకుందాం న్యూమరేటర్ ని డినామినేటర్ ని న్యూమరేటర్ గా రాసుకుందాం అప్పుడు ఏమొస్తుంది 4/1 ఇప్పుడు డివిజన్ కి రివర్స్ అంటే దానికి ఆపోజిట్ ఏది మల్టిప్లికేషన్ డివిజన్ కి ఆపోజిట్ మల్టిప్లికేషన్ ఈ ఫ్రాక్షన్ కి ఆపోజిట్ లో రాసుకుందాం ఇన్వర్స్ లో 1/4 ని 4/1 గా రాసుకుందాం ఇప్పుడు మీకు మల్టిప్లికేషన్ తెలుసు కదా బాగా ఒక హోల్ నంబర్ తో ఒక ఫ్రాక్షన్ ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు హోల్ నంబర్ ఇంటూ న్యూమరేటర్ అంటే 2 into 4 బై డినామినేటర్ 1 వేస్తాం 2 4s are 8 వచ్చేసిందా మనకు 2 డివైడెడ్ బై 1/4 ని చేస్తే మనము ఈ విధంగా చేస్తే 8 వచ్చింది డివిజన్ చేస్తే కూడా మనకు 8 వచ్చింది ఈ డివిజన్ ఎలా చేస్తాం ఇక్కడ హోల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి 3 ఆబ్జెక్ట్స్ ఏవైనా తీసుకున్నాం ఈసారి మనము రౌండ్ గా తీసుకుందాం రెక్టాంగిల్ షేప్ కాకుండా ఎన్ని ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి 1 2 3 తీసుకున్నామా ఇందులో 3 ఆబ్జెక్ట్స్ ని 1/4 తో డివైడ్ చేయాలి అంటే 1/4 తో అంటే 1/4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి ఏం చేస్తున్నాం దీంట్లో మనము 1/4 ఈక్వల్ పార్ట్స్ చేసామా ఇది 1/4 ఇది 1/4 1/4 1/4 మళ్ళీ నెక్స్ట్ ఆబ్జెక్ట్ కూడా 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం ఇది 1/4 ఇది 1/4 1/4 దీనికి కూడా మనము ఈక్వల్ పార్ట్స్ 1/4 1/4 1/4 3 డివైడెడ్ బై 1/4 అంటే మీనింగ్ ఏం డివిజన్ అంటేనే ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం అంతే కదా ఈక్వల్ గా పంచడం అంటారు డివిజన్ అంటే ఏం చేస్తాము ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం అదే మనము 3 ఆబ్జెక్ట్స్ ని 1/4 కి మనం ఏం చేస్తున్నాము డివైడ్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క దాన్ని 1/4 గా డివైడ్ చేస్తాం టోటల్ ఎన్ని వచ్చాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చేసినాయా దీని ఆన్సర్ ఏమి 12 మనము ఈ డివిజన్ నే మల్టిప్లికేషన్ లో వేసుకొని ఈజీగా చేసేయచ్చు చూడండి 3 వేసుకున్నామా ఈ డివిజన్ కి ఇన్వర్స్ ఆపోజిట్ ఏది మల్టిప్లికేషన్ డివిజన్ కి ఆపోజిట్ మల్టిప్లికేషన్ 1/4 ఫ్రాక్షన్ కి ఇన్వర్స్ ఫ్రాక్షన్ అంటే 4/1
న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మల్టిప్లికేషన్ అయిపోయింది. ఒక హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్ని మల్టిప్లికేషన్ చేయడం. హోల్ నెంబర్ ఇంటూ న్యూమరేటర్ 3 into 4. ఇక్కడ ఏమి లేదు అంటే ఇక్కడ మనకి ఏమున్నట్టు 1 ఉన్నట్టే కదా, డినామినేటర్లో 1 into 1 లేదా 1 వేసుకోవచ్చు. 3 4 12. 12 ఈక్వల్ పార్ట్స్ వచ్చేసాయా? మనకు కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. ఈ విధంగా మనం ఇంకా కొన్ని డివిజన్స్ చేస్తాం. ఇప్పుడు కొన్ని డివిజన్స్ వేసుకున్నాం. 4 divided by 1/8. దీన్ని ఎలా చేస్తాం? ఒక హోల్ నంబర్ని ఒక ఫ్రాక్షన్తో డివిజన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ డివిజన్కి ఆపోజిట్ సింబల్ ఏది? ఇంటూ. మల్టిప్లికేషన్ వేసుకున్నాం. 1/8కి ఆపోజిట్ 8/1. 4 8s are 32. 32 అనేది ఇది ఆన్సర్. మళ్ళీ చూడండి, 9 divided by 3/4 అంటే 9 ఇంటూ ఈ 3/4కి ఇన్వర్స్. ఇన్వర్స్ ఏం రాస్తాము? ఈ డినామినేటర్ న్యూమరేటర్గా పోతుంది, ఈ న్యూమరేటర్ డినామినేటర్గా వస్తుంది అంటే 4/3. ఇప్పుడు మనము 9 into 4/3 వేసుకుందాం. దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకొని క్యాన్సిలేషన్ కొట్టచ్చు, లేదా ఇలా కూడా క్యాన్సిలేషన్ కొట్టచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి. 9 4 36/3. 3తో క్యాన్సిలేషన్ కొడతాం. 3 1s 3 1s 3 2s 12 ఆన్సర్ వచ్చింది. లేదా ఇది మల్టిప్లికేషన్ చేసుకున్న తర్వాత క్యాన్సిలేషన్, అట్లా కాకుండా ఇక్కడే క్యాన్సిల్ కొట్టచ్చు. ఇలా 3 1s 3 3s 9. 3 into 4 3 4s 12. ఇలా కూడా వేయచ్చు అన్నమాట. మీరు ఇలా ఈజీగా క్యాన్సిలేషన్ కొట్టేయచ్చు. మల్టిప్లికేషన్ ఉంటేనే కొట్టేదానికి అవుతుంది క్యాన్సిలేషన్. లేదు మీరు మల్టిప్లికేషన్ చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 7 divided by 2/3. దీన్ని ఎలా వేస్తాము? 7 ఈ డివిజన్కి ఆపోజిట్ అంటే ఇన్వర్స్లో ఏమొస్తుంది? మల్టిప్లికేషన్ వస్తుంది. మల్టిప్లికేషన్ తర్వాత మనం దీనికి ఇన్వర్స్ వేసినాం కాబట్టి ఈ ఫ్రాక్షన్ ఏం చేస్తాము? రివర్స్లోకి మార్చేస్తాం. 3/2 అవుతుంది. 3/2. ఇది క్యాన్సిలేషన్ 4 కాబట్టి 7 3s 21/2. ఇది ఏం ఫ్రాక్షను? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా రాసుకోవచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏం చేయాలి? మనము డివిజన్ చేయాలి. ఎట్లా వేసుకుంటాం డివిజన్? 21 2. 2 1s 2. 1 0 పెట్టుకుంటాం. మళ్ళీ 10 1/2 అంటే 10 1/2 వస్తుంది. నెక్స్ట్ చూడండి, 35 divided by 7/3. మనం వేస్తాం 35 వేస్తాము. ఈ డివిజన్కి ఆపోజిట్ మల్టిప్లికేషన్ వేస్తాము. దీన్ని మనం ఏం చేస్తాము? ఇన్వర్స్లోకి మార్చుకుంటాం. 3/7. 7 1s 7. 7 5s 35. 5 into 3. 5 into 3 ఎంత? 5 3s 15. దీని ఆన్సర్ వచ్చి 15. నెక్స్ట్ చూడండి, 4 divided by అంటే ఇంటూ 15/8 అంటే 8/15. ఇప్పుడు 4 8s 32/15. ఇలా వేసేయచ్చు. దీన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలంటే ఏం చేయాలి? 32 15తో డివిజన్ చేయాలి. 15 2s 32. 2/15. 2/15. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. దిస్ ఈస్ ద ఆన్సర్. మనం ప్రతిసారి దీన్ని ఇన్వర్స్లోకి మార్చుకుంటాం కదా, దానికి ఒక నేమ్ ఉంది. ఏంటి అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రాక్షన్. ఈ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ఎలా వస్తుంది? ఇన్వర్స్ ఎలా ఎందుకు చేసుకున్నాము? డివిజన్కి బదులుగా మల్టిప్లికేషన్ ఎందుకు వేసుకున్నాము? దాని తర్వాత వచ్చిన ఫ్రాక్షన్ని మనము ఇన్వర్స్లో ఎందుకు రాసుకున్నాము? ఈ ఇన్వర్స్లో రాసుకోవడాన్ని ఆ ఫ్రాక్షన్ ఏమంటారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి అంటే ఇప్పుడు రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్. ఒక ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రాక్షన్ అనేది ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే ఇప్పుడు చూడండి, 12 divided by 2 అంటే ఏమి? 12ని మనము 2తో డివైడ్ చేయాలి. ఒకటి లెంత్ తీసుకుందాం. లెంత్ ఆఫ్ ఏ బాల్ ఇది 12 ఉంటుంది. 12 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం. 12 సెంటీమీటర్స్ ఉంటే మనము ఒక్కొక్క 2 సెంటీమీటర్స్గా డివైడ్ చేయాలి.
ఎన్ని డివైడ్ అవుతాయి? 2 సెంటీమీటర్స్గా మనం కట్ చేసుకుంటే ఎన్ని పార్ట్స్ వస్తాయి? హౌ మెనీ పార్ట్స్ అని అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాము? 2 సెంటీమీటర్లు ఉండేట్లుగా మనము దీన్ని డివైడ్ చేసుకుంటాం. 1 2 3 4 5. ఇప్పుడు చూడండి, ఇది ఒక 2 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్, ఇది 2, ఇది 2, ఇది 2. ఎంత అయింది? 2 2 4 6 8 10 12 సెంటీమీటర్స్ని మనము 2 సెంటీమీటర్లుగా ఈక్వల్గా డివైడ్ చేసినామా? డివైడ్ చేస్తే హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? 6 పార్ట్స్. 6 పార్ట్స్ వచ్చాయి. మనకు ఆన్సర్ ఇదే, 6 పార్ట్స్ వచ్చాయి. దీనికి ఇన్వర్స్ చేస్తే ఏం చేస్తాం మనము? 1/2గా చేద్దాం. వీటినే 1/2. 1/2 అంటే హాఫ్ ఆఫ్ సెంటీమీటర్స్. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఇదే మనం రాసుకుంటున్నాం, కొంచెం పొడుగ్గా రాసుకుంటున్నాం అంతే, లెంతీగా రాసుకుంటున్నాం. ఇది 12 సెంటీమీటర్స్ ఉంది. మనం ఏం చేస్తున్నాము? 2 సెంటీమీటర్లుగా 1 2 3 4 5 ఈక్వల్ పార్ట్స్. 1 2 3 4 5 6 ఈక్వల్ పార్ట్స్ చేసినామా? చేసిన తర్వాత ఇది 2 సెంటీమీటర్స్ ఉంది, ఇది 2 సెంటీమీటర్లు. మనము 12 సెంటీమీటర్స్ని హాఫ్ ఆఫ్ సెంటీమీటర్లుగా డివైడ్ చేసుకుందాం. హాఫ్ ఆఫ్ సెంటీమీటర్లుగా డివైడ్ చేసుకుందాం. అంటే ఈ 2 సెంటీమీటర్స్లో హాఫ్ ఆఫ్ అంటే సగం అంటే 1 సెంటీమీటరు, మళ్ళీ అందులో హాఫ్ అంటే 1/2 వస్తుందా? ఇప్పుడు ఎన్ని అయినాయి? 1/2 1/2 1/2 1/2 1 2 3 4 ఉన్నాయా? 4 into 1/2 చేయండి. 2 1 2 సెంటీమీటర్స్ వచ్చేసిందా? మనం 2నే మనము 1/2గా ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాం. ఆ విధంగా ప్రతి పార్ట్ని చేయండి. మనం అన్నిటినీ 1/2 హాఫ్ ఆఫ్ సెంటీమీటర్ ఉన్నట్లుగా తీసుకున్నాం. ఇది ఒక్కొక్కటి ఎంత? హాఫ్ సెంటీమీటర్ అన్నమాట. ఇది ఎన్ని హాఫ్ సెంటీమీటర్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4 వచ్చినాయి. 4 6 ఎంత వస్తుంది? 4 6 24. మనకి ఎన్ని ఈక్వల్ పార్ట్స్ వచ్చినాయి? 24. అంతే కదా. ఇప్పుడు మనం 12 సెంటీమీటర్స్ని హాఫ్ ఆఫ్ సెంటీమీటర్స్గా డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఇప్పుడు మనం హాఫ్కే ఇన్వర్స్ 2 అంటే ఇక్కడ ఏం చేస్తాం? 12 into 2 చేస్తే 24 వచ్చేస్తుందా? హాఫ్ ఆఫ్ సెంటీమీటర్గా మనం 12 సెంటీమీటర్స్ని హాఫ్ ఆఫ్ సెంటీమీటర్లుగా డివైడ్ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాము? ఈ విధంగా పార్ట్ చేస్తున్నాం. పార్ట్ చేస్తే ఎంత వచ్చింది? 24. మనం 12ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే కూడా వచ్చేసిందా? అంటే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ 12ని డివైడ్ చేస్తున్నాం 1/2తో. 1/2తో డివైడ్ చేస్తే 24 వచ్చిందా? ఇక్కడ 12ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే కూడా 24 వస్తుంది. అంటే ఇక్కడ 2కి ఇన్వర్సే 1/2, 1/2కి ఇన్వర్స్ 2. 1/2కు ఈ ఫ్రాక్షన్కి ఇన్వర్స్ ఏది? 2. 2కి ఇన్వర్స్ ఏది? 1/2. అంటే మనము డివిజన్ని మార్చుకొని ఈ విధంగా చేసేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు 1/2కు రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఏది వస్తుంది అంటే 2, లేదా 2 రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఏది వస్తుంది? 1/2. 1/2కి రెసిప్రోకల్ ఏది అంటే రెసిప్రోకల్. ఏది? 2. దీనికి రెసిప్రోకల్ 3/4 అనుకోండి. 3/4కి రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఏది? రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాం దీన్ని? మనము ఈ డినామినేటర్ని న్యూమరేటర్గా రాస్తాము, న్యూమరేటర్ ఉండేదాన్ని డినామినేటర్గా ఇన్వర్స్లో రాసిస్తాం. అంటే 4/3 అంతే. చూడండి 5 into 1/4.
ఇక్కడ కొన్ని మల్టిప్లికేషన్ ఉన్నాయి, దాని యొక్క ప్రోడక్ట్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 ఉంది. 5కి 1/5 ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది, అవునా? ఇక్కడ 5 అంటే ఏం లేదు, 5 డినామినేటర్ ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. దీని డినామినేటర్ని న్యూమరేటర్గా, న్యూమరేటర్ని డినామినేటర్గా రాస్తే ఏమొస్తుంది? 5/1 వచ్చి 1/4 అవుతుంది. అంటే 5 ఇంటూ దాని రెసిప్రోకల్ 1/5. ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేస్తాం. చేస్తే ఏమొస్తుంది? హోల్ నెంబర్ ఇంటూ న్యూమరేటర్. 5 ఇంటూ 1/5. 5 1s are 5/5. 5 క్యాన్సిల్ పోతే 1 వచ్చింది. నెక్స్ట్ చూడండి, 1/8 ఇంటూ 8. 1/8కి రెసిప్రోకల్ ఏమొస్తుంది? 8/1. అంటే ఇక్కడ దాని రెసిప్రోకలే కదా ఉంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. 1 ఇంటూ 8/8 అంటే 8/8. క్యాన్సిలేషన్ కొడితే 1. దీని ప్రోడక్ట్ 1 వచ్చింది. నెక్స్ట్ చూడండి, 3/4 ఇంటూ దీనికి రెసిప్రోకల్ అంటే ఈ డినామినేటర్ న్యూమరేటర్గా వచ్చింది, ఈ న్యూమరేటర్ డినామినేటర్గా వచ్చింది. అంటే 3/4కి రెసిప్రోకల్ వచ్చి 4/3. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేసుకోండి. 3 ఇంటూ 4/4 ఇంటూ 3. మనము ఇలాగైనా క్యాన్సిలేషన్ కొట్టచ్చు, లేదా మల్టిప్లికేషన్ చేసుకునైనా కొట్టచ్చు. మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమొస్తుంది? 3 4 12/4 3 12. 12 క్యాన్సిల్ పోతే 1 వస్తుంది. అదే మనము ఈ 4 4 1 4 1 3 1 3 1 ఇట్లా క్యాన్సిల్ కొట్టినా మనకి 1 వస్తుంది. రెండు విధాలుగాను మనము ఈ 2 టైప్స్లో కూడా క్యాన్సిలేషన్ కొట్టచ్చు. నెక్స్ట్ చూడండి, 5/8. 5/8 దీనికి రెసిప్రోకల్ ఏమి? ఈ డినామినేటర్ న్యూమరేటర్గా వచ్చింది, ఇక్కడ ఉండే న్యూమరేటర్ డినామినేటర్గా వచ్చింది. అంటే 5/8కి రెసిప్రోకల్ 8/5, 8/5కి రెసిప్రోకల్ 5/8. ఇప్పుడు ఇలాగే చూడండి, 5 ఇంటూ 8/8 ఇంటూ 5 మల్టిప్లికేషన్ చేస్తాం. 8 1s are 8 1s, 5 1s are 5 1s, 1 మిగిలింది. 1/1 అంటే ఏంటి? 1. ఇప్పుడు చూడండి, 2/7 ఇంటూ డాష్ ఈక్వల్ టు 1 అని. అంటే ఇక్కడ ఏమి? దేంతో 2/7ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తే దాని యొక్క ప్రోడక్ట్ 1 వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తేనే తెలిసిపోయింది మనకు ఏంటి? 2/7 యొక్క రెసిప్రోకల్ రాసి మల్టిప్లికేషన్ చేస్తే దాని ప్రోడక్ట్ 1 వస్తుంది. ఇప్పుడు చూడండి, 2/7 ఉంది కదా, ఈ డినామినేటర్ ఇక్కడ న్యూమరేటర్ అవుతుంది, బై ఇక్కడ ఉండే న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్ అవుతుంది. అప్పుడు 7 7 క్యాన్సల్, 2 2 క్యాన్సల్, 1 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, డాష్ ఇంటూ 5/9 ఈక్వల్ టు 1. దీని యొక్క రెసిప్రోకల్ రాయాలి. అంటే ఈ డినామినేటర్ ఇక్కడ న్యూమరేటర్ అవుతుంది, ఇక్కడ ఉండే న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్ అవుతుంది. 5 5 క్యాన్సల్, 9 9 క్యాన్సల్ పోతే దాని ప్రోడక్ట్ 1 వస్తుంది. దీన్ని బట్టి మనం దీన్ని అంతా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే, ఒక నంబర్ యొక్క రెసిప్రోకల్, ఒక నంబరు దాని యొక్క రెసిప్రోకల్ని మల్టిప్లికేషన్ చేస్తే దాని ప్రోడక్ట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. Any two non-zero numbers whose product is 1 are called reciprocals to each other. అంటే ఈ 2 non-zero, రెండు non-zero అంటే జీరో కాని నంబర్స్ యొక్క 2 నంబర్స్ యొక్క ప్రోడక్ట్ 1 అయితే అవి ఒకదానికొకటి ఏమవుతాయి? రెసిప్రోకల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెసిప్రోకల్ ఆఫ్ 5/7. దీనికి రెసిప్రోకల్ ఏమి? న్యూమరేటర్ని మనము డినామినేటర్గా రాసుకోవాలి, డినామినేటర్ని న్యూమరేటర్గా రాసుకోవాలి. అంటే ఇక్కడ 7/5 వస్తుంది. దీని ప్రోడక్ట్ ఏమైపోతుంది? 5/7 ఇంటూ 7/5. క్యాన్సిలేషన్ పెడితే దీని ప్రోడక్ట్ 1. అంటే ఈ రెండు నాన్-జీరో నంబర్స్ అంటే ఇవే రెండు. ఈ నాన్-జీరో నంబర్స్ యొక్క ప్రోడక్ట్ 1 అయితే ఇవి ఈచ్ అదర్ ఒక్కదానికొకటి రెసిప్రోకల్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, ద రెసిప్రోకల్ ఆఫ్ 3/8 ఈజ్. దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది? 8/3. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు క్వశ్చన్స్ చూద్దాం. 4 డివైడెడ్ బై 1 3/5 అని ఉంది. ఇది ఏంటిది? ఏం ఫ్రాక్షను? మిక్స్డ్ ఫ్రాక్షన్. దాన్ని మనం ఏం చేస్తాము? ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటాం. 5 1s are 5, 5 + 3 8/5.
ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి మనం మల్టిప్లికేషన్లోకి మార్చుకుంటాం. ఇంటూ 5/8. దీనికి రెసిప్రోకల్ రాసుకుంటాం. ఈ ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ రాసుకుంటాం. 5/8. 4 1s are 4 2s are 5/2. దీని యొక్క ఆన్సర్ ఎంత? 5/2 వచ్చేసి. మనం ఇక్కడ 4 into 5, 4 5s are 20 వేసుకోవచ్చు. 20/8. 8 1s are 8. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక క్యాన్సిలేషన్ కొడితే కూడా 4 2s are 8, 4 5s are 20. 5/2 నేమ్స్. నెక్స్ట్ చూడండి 5 divided by 3 1/3. ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షనే. మనం దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఫస్ట్ మార్చుకోవాలి. 5 divided by 3 3s are 9, 9 plus 1 10/3. ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఈ డివిజన్ని మల్టిప్లికేషన్లో మార్చుకుంటాం. దీనికి రెసిప్రోకల్ రాస్తాం. 3/10. ఇప్పుడు చూడండి మనం ఇలాగే అయినా వేసుకోవచ్చు. 5 3s are 50/10 వేస్తాం. 5 2s are 5 3s are 50. 3/2 ఆన్సర్.